అరే సాంబయ్య ఇలారా. ఏంటన్నా బాగున్నావా? బాగున్నాను. రైతు నేస్తం డబ్బులు పడ్డాయా? మన జగన్ వచ్చిన తర్వాత రైతు నేస్తం డబ్బులు పడ్డాయి. అందరు రైతులు సంతోషంగా ఉన్నారన్నా. అయితే జగనన్నకే జై. జై అన్నా. ఓ పెద్ద మనుషులు, మీతో ఒక విషయం మాట్లాడాలి. మాతో నీకు మాటలేంటి బాబు? మీకో విషయంలో క్లారిటీ ఇద్దామని. ఏ విషయం క్లారిటీ ఇస్తావు బాబు? మీకెంత పొలం ఉంది? మా ఇద్దరికి చెరో 2 ఎకరాలు ఉంది బాబు. మీరు మీ భూమిలో సంవత్సరానికి 2 పంటలేస్తే ఎంత ఆదాయం వస్తుంది? సంవత్సరానికి ఎంత లేదన్నా ఒక 50,000 వస్తాయి బాబు. మరి మీరెందుకు వ్యవసాయం చేయట్లేదు? అదే మీ చదువుకున్న వాళ్ళతో వచ్చిన చిక్కు. నీళ్లు లేకుంటే వ్యవసాయం ఎట్ట చేస్తాం? నీళ్ళెందుకు లేవు? పోలవరం ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదు కదా. అది ఇప్పుడు వచ్చారు దారికి. మీకు రైతు నేస్తాం, డబ్బులు ఇస్తామంటూ మాయమాటలు చెప్పి మీలాగా గౌరవంగా బతికే రైతుల్ని ముష్టివాళ్ళం చేసి మీ కళ్ళు గప్పి పోలవరం మాత్రమే కాదు, ఇటువంటి అనేక ప్రాజెక్టులు పూర్తి చేయలేని ఈ ముఖ్యమంత్రి మీ గౌరవాన్ని నడి రోడ్డుకు తీసుకొస్తున్నాడు. అదే నాడు చంద్రబాబు హయాంలో ఎన్నో సాగునీటి తాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి ఆ నీటితో వ్యవసాయం చేసి మీలాంటి అన్నదాతలు తమ కష్టార్జితంతో గౌరవంగా బతుకుతూ నలుగురిని బతికించేవాళ్ళు. అవునరా సాంబయ్య, ఈ కుటుంబారి సీఎం మనంతా పరిగమానంలో చేశాడు. అదే ప్రాజెక్టులన్నీ పూర్తయి ఉంటే మనం మన పొలంలో పండిన పంటలతో గౌరవంగా బతికేవాళ్ళం. చిచ్చి, ఇలాంటి దగులు బాధి సీఎం మనకొద్దు. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని చంద్రబాబు నాయుడు కూటమికి ఓటేసి రాష్ట్రాన్ని సుభిక్షం చేసుకుందాం. చంద్రన్న కూటమికి ఓటేద్దాం. జగన్ ఓడిపోతున్నాడు. కోడికత్తి డ్రామాలు మళ్ళీ మొదలుపెట్టాడు.